హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. జ్వాలాద్వీపం ధారావాహిక 4వ భాగానికి స్వాగతం. ఇంతవరకు జరిగిన కథలో పౌరులు చిత్రసేనుడితో ఉగ్రాక్షుడు తమ పశువులను మనుషులను ఎత్తుకుపోతున్నట్టు చెప్పారు. చిత్రసేనుడు ఉగ్రాక్షుడి కోటకు వెళ్ళాడు. రాజ్యంలో పశువులను మనుషులను ఎత్తుకుపోతున్నది జ్వాలాద్వీపం నుంచి వస్తున్న భయంకర మానవులని ఉగ్రాక్షుడు చెప్పాడు. వాళ్లను చూపుతానని కూడా అతడు చిత్రసేనుడికి మాట ఇచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇవాళ్లటి కథలో చూద్దాం. ఉగ్రాక్షుడు చిత్రసేనుణ్ణి, అతడి వెంట వచ్చిన పరివారాన్ని, భటులను వెంటబెట్టుకుని వారికి తన కోటలోని వెలలేని రత్నరాసులను, వెండి బంగారాలను చూపించాడు. ప్రపంచం పుట్టినప్పటి నుంచి ఆనాటి వరకు రాక్షసులు వాడిన వివిధ రకాల ఆయుధాలు, విచిత్రమైన శిరస్త్రాణాలు చూసి చిత్రసేనుడు చాలా అభ్రపడ్డాడు. కాని అతన్ని అన్నిటికన్నా ఆశ్చర్యపరిచింది రాక్షసుడి కోటలో ఉన్న ధనరాశులు. ఉగ్రాక్ష, రాక్షసులైన మీకు ఈ ధనకనకాలతో ఏం పని అని అడిగాడు చిత్రసేనుడు. ఈ ప్రశ్న వింటూనే ఉగ్రాక్షుడు పెద్దగా నవ్వి, ఏ నాటికైనా మా రాక్షస జాతి నాగరీకులై మీలాగా వర్తక వ్యాపారాలు, వ్యవసాయ పనులు చేయదలిస్తే వీటిని ఉపయోగించుకుంటారు. అదొక్కటే కాక మరో 18 ఏళ్లకు సంభవించనున్న ఒకానొక ముఖ్య సంఘటనను మనసులో ఉంచుకుని కూడా ఈ ధన కనకాలను కోటలో భద్రపరిచాను అన్నాడు. 18 ఏళ్ల తర్వాతి ముఖ్య సంఘటన అంటూ ఉగ్రాక్షుడు మాట్లాడగానే చిత్రసేనుడికి ఇందులో ఏదో మోసం ఉందన్న అనుమానం కలిగింది. అయినా తన అనుమానాన్ని రాక్షసుడు పసిగట్టేలా ప్రవర్తించడం మంచిది కాదు. తను 18 ఏళ్ల తర్వాతో ఎప్పుడో నిజంగా తన కొడుకును అతడి పరం చేస్తానని వాడు నమ్మితే నమ్మని అనుకున్నాడు అతను. చిత్రసేనుడు రాక్షసుడి కోటలోని అద్భుతాలన్నీ చూసే లోపల సూర్యాస్తమయమైంది. ఉగ్రాక్షుడు తన అతిథికి, అతడి అనుచరులకు గొప్ప విందు చేశాడు. విందు మధ్యలో ఉగ్రాక్షుడి సేవకుడొకడు యజమాని దగ్గరకొచ్చి, ప్రభు, జ్వాలాద్వీపవాసులు ఎక్కివచ్చే భయంకర పక్షి ఒకటి కుంభికుప్ప ప్రాంతంలో కనిపించింది. అక్కడ కాపలా వాళ్లు మంటలు వేసి ఆ సంగతి తెలియపరిచారు అన్నాడు. సేవకుడి మాటలు వింటూనే ఉగ్రాక్షుడు అదిరిపడి, చిత్రసేన, మనం త్వరగా బయలుదేరటం మంచిది. నీ రాజ్యంలో ప్రజలను ఎత్తుకుపోయే మహాక్రూరుల్ని నీకు చూపిస్తాను అన్నాడు. అందరూ క్షణాల మీద భోజనాలు చేసి ఉగ్రాక్షుడి వెంట బయలుదేరారు. ఉగ్రాక్షుడు తన వెంట చిత్రసేనుణ్ణి, కొద్దిమంది ఆయుధదారులైన తన సేవకుల్ని తీసుకుని తతిమ్మ వారిని తన అనుచరుల వెంట మరో దిక్కుగా పంపాడు. ఉగ్రాక్షుడు, చిత్రసేనుడు కోట వదిలి తూర్పు దిక్కుగా కొంత దూరం అడవిలో నడిచేసరికి హఠాత్తుగా కోట వైపు నుంచి పెద్ద రెక్కల చప్పుడు, కీచుమనే వికృత ధ్వనులు వినిపించాయి. అందరూ చెట్ల మధ్య ఆగి కోటకేసి చూశారు. కోట మీద వలయాకారంగా రెక్కలు చాచిన కొన్ని వింత ఆకారాలు ఎగురుతున్నాయి. కోట రక్షకులైన రాక్షసులు పొడుగాటి దివిటీలు గాలిలోకి ఎత్తి కేకలు పెడుతూ అవి కిందికి దిగకుండా భయపెడుతున్నారు. ఉగ్రాక్ష, ఈ వికృతాకారాలు భయోత్పాతం కలిగించేలా ఉన్నవే. అవి నీ కోట మీద దిగి దాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నాయా అన్నాడు చిత్రసేనుడు. జ్వాలాద్వీపవాసులు అలాంటి ప్రయత్నం లోగడ 1-2 సార్లు చేశారు. కానీ నా సేవకులు పెద్ద పెద్ద కాగడాలు, ఈటలు ఉపయోగించి ఆ భయంకర పక్షులపై స్వారీ చేస్తున్న ఒకణ్ణి కింద పడగొట్టారు. వాణ్ణి గానుగకు కట్టి 4-5 చుట్లు తిప్పేసరికి తను ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాడు. కాని తతిమ్మ వివరాలు తెలుసుకునే లోపలే వాడు చావడం జరిగింది. ఇప్పుడు వాడి అనుచరులు నా మీద పగ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతే, వాళ్ళు సాహసించి కోటలో దిగరని నా నమ్మకం అన్నాడు ఉగ్రాక్షుడు. ఉగ్రాక్షుడు మాటలు ముగించకముందే ఆ చుట్టుపట్ల గల చెట్టు చేమలు గాలికి ఊగిపోయినాయి. ఆ వెంటనే గుండె లవిసేలాంటి భీకర ధ్వనులతో 2 పక్షులు అల్లంత దూరంలో ఎడంలో కిందికి దిగినాయి. వాటి వీపుల మీది నుంచి పులి చర్మాలు ధరించిన 4 మనుషులు దిగారు. వెంటనే ఉగ్రాక్షుడు చిత్రసేనుణ్ణి, తన అనుచరులను ఒత్తుగా ఉన్న చెట్ల మాటుకు తీసుకుపోయాడు. వింత పక్షుల నుంచి దిగిన మనుషులు నేలబారున పడుకుని చుట్టూ చెట్లలోకి కొద్దిసేపు జాగ్రత్తగా పరీక్షించి చూసి తర్వాత లేచి ఏదో సంప్రదించుకుని ముందుకు నడిచారు. వారి వెనకగా రెక్కలు అల్లాడిస్తూ పక్షులు బయలుదేరాయి. నిజానికి రెక్కలున్నా వాటిని పక్షులనేందుకు వీల్లేదు. వాటి ముక్కులు దాదాపు 3 అడుగుల పొడవున్నాయి. ముక్కులు తెరిచినప్పుడల్లా వాటి నోళ్లలో పులి కూరల్లాంటి పళ్ళున్నాయి.
శరీరం మీద ఎక్కడా ఈకలు లేవు. జంతువులున్నట్టు వాటికి చిన్న తోక ఒకటుంది. అవి పక్షులలాగే 2 కాళ్ల మీద కొంచెం ముందుకు వంగి నడుస్తున్నాయి. వాటి ఎత్తు 7-8 అడుగులుంటాయి. నిజమైన ప్రమాదం ఆ పులిచర్మం గాళ్ల నుంచి కాదు, ఆ వింత పక్షుల నుంచి. అవి వాళ్లకు వాహనాలుగాను రక్షకులుగాను పనిచేస్తాయి. ఎవరైనా ఆ క్రూరులను ఎదుర్కొంటే ముందుగా వచ్చి మీద పడేవి ఈ పక్షులే. రకరకాల ఈలలతో వాటిని తమ శత్రువుల మీదికి ఈ పులిరాయుళ్లు ఉసికొల్పుతారు. నా సేవకుల్లో కొందరిని ఈ పక్షులు తమ ముక్కులతో కాలి గోళ్లతో చీల్చి ముక్కలు ముక్కలు చేశాయి అన్నాడు ఉగ్రాక్షుడు. ఉగ్రాక్షుడు ఇలా మాట్లాడుతున్నంతలో వింత పక్షుల మించి దిగిన వాళ్ళు మెల్లగా ఈలలు వేస్తూ చెట్లలోకి నడుస్తున్నారు. పక్షులు 2 ఒక్కసారి ముక్కులు పైకెత్తి రెక్కలాడించి వాళ్ల వెనకగా కదిలినాయి. అదిగో ఆ కొండపాదంలో ఉన్న గూడెంకేసే వీళ్ల ప్రయాణం. మరి చూస్తున్నావు కదా, మరికొందరు నీ పౌరులు మాయమవబోతున్నారు అన్నాడు ఉగ్రాక్షుడు. అయితే మనం చూస్తూ ఊరుకోవలసిందేనా అన్నాడు చిత్రసేనుడు. ఆహా, అంతకన్నా చేసేదేముంది? వాళ్ల వెంట ఆ భయంకర పక్షులుండగా మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆ ద్వీపవాసులు గాని ఒంటరిగా దొరికితే నా బొటన వేలుతో నొక్కి చూర్ణం చూర్ణం చేయగలను అన్నాడు ఉగ్రాక్షుడు కోపంగా. ఇంతలో ఉగ్రాక్షుడు చిత్రసేనుడు నిలబడి ఉన్న చెట్టు మీద నుంచి చెవులు గింగిర్లెత్తులేలా గుడ్లగూబ ఒకటి అరిచింది. ఆ అరుపు వింటూనే పులిరాయుళ్ళు చప్పున వెనుతిరిగారు. వాళ్ల చేతుల్లోని బరిసెలు చీకట్లో తళతళా మెరిశాయి. భయంకర పక్షులు కూడా పెద్దగా ముక్కులు తెరిచి వికృతంగా కూతపెట్టాయి. ఇక్కడెవరో ఉన్నట్టు వాళ్ళు పసిగట్టారు అన్నాడు ఉగ్రాక్షుడు. ఆ వెంటనే తన సేవకుల్ని దగ్గరకు పిలిచి రహస్యంగా ఏదో చెప్పాడు. వాళ్ళు 2 ముఠాలుగా చీలి వెళ్ళిపోయారు. మరుక్షణం భయంకర పక్షులు ముక్కులు సాచి ఉగ్రాక్షుడు చిత్రసేనుడు ఉన్న చోటికి పరిగెత్తి రాసాగాయి. వాటి వెనకగా పులిచర్మం ధరించిన వాళ్ళు బరిసెలూపుతూ ముందుకు దూకుతున్నారు. చిత్రసేనుడు కత్తి దూశాడు. ఉగ్రాక్షుడు దిక్కులు పిక్కటిల్లేలా రంకె వేసి తన చేతనగల రాతి గద ఝళిపిస్తూ కుప్పించి ముందుకు దూకాడు. అతడు రాతి గదతో తల మీద బలంగా కొట్టేసరికి ఒక భయంకర పక్షి పక్కకు పడిపోయింది. కాని రెండోది అతడి కుడి భుజాన్ని కాళ్లతో గట్టిగా తన్నుతూ ముక్కుతో బలంగా తల మీద పొడిచింది. అదే క్షణాన ఉగ్రాక్షుడి సేవకులైన రాక్షసులు గుండెలదిరేలా అరుస్తూ వెనక నుంచి 2 ముఠాలుగా వచ్చి పులి చర్మాలు ధరించిన వాళ్ల మీద పడ్డారు. ఇదే అదునుగా చిత్రసేనుడు కూడా ముందుకు లంఘించి తన కత్తితో ఒక శత్రువును అడ్డంగా నరికాడు. ఆ తర్వాత క్రూరాతి క్రూరమైన పోరు ప్రారంభమైంది. ఉగ్రాక్షుడు తనకు తగిలిన గాయాలను లెక్క చేయక భీకరంగా రంకెలు వేస్తూ తన చేతగల రాతి గదతో భయంకర పక్షులను మోదసాగాడు. అవి అతడి దెబ్బలను తప్పుకుంటూ పక్కకు ఎగిరి అంతలోనే వచ్చి అతడి మీద పడి కలబడుతున్నాయి. వాటి ముక్కు పోట్లకు కాలిగోళ్ల దెబ్బలకు ఒక ఉగ్రాక్షుడే కాక అతడి సేవకులు కూడా గురయ్యారు. చిత్రసేనుడు తన కత్తి దెబ్బకు ఒక శత్రువు కింద పడగానే రతిమ వాళ్ల మీదికి ఉరికాడు. వాళ్ళు తమ బరిసెలతో అతడి కత్తి నుంచి రక్షణ చేసుకుంటూ విచిత్రమైన ఈలలు వేస్తూ వెనక్కు తగ్గసాగారు. వాళ్లను చుట్టుముట్టాలన్న ప్రయత్నం పక్షులు అడ్డు రావడంతో చిత్రసేనుడికి ఉగ్రాక్షుడి అనుచరులకు సాధ్యం కాలేదు. అవి తమ రెక్కలతో ముక్కులతో కాళ్లతో వారిని చితకబాదుతూ తమ యజమానులతో పాటు వెనక్కి వెళ్ళసాగాయి. ఇది చూసిన ఉగ్రాక్షుడు భయంకరంగా గర్జిల్లుతూ రాతిగదను 2 చేతులతో రివ్వు రివ్వుమని తిప్పుతూ ముందుకురికాడు. ఆ సరికి చావగా మిగిలిన శత్రువులు 3 పక్షుల రెక్కల మీదికి ఎగబాకారు. వాళ్ళు కీచుమంటూ పెద్దగా ఈలవేయగానే పక్షులు గాల్లోకి లేచాయి. ఉగ్రాక్షుడు రాతిగదను గాలిలో గిర్రున తెప్పి వాటికేసి విసిరాడు. ఈ ఊపుకు అతడు వెల్లకిలా పడిపోయాడు. బాణంలా మీదికి వస్తున్న గదను ఒక భయంకర పక్షి ముక్కుతో గట్టిగా పొడిచింది. ఆ వెంటనే రాతిగద గభీమంటూ కింద పడిపోయింది. గాయాల వల్ల రక్తం వరదలై పారుతూ ఉండటంతో కింద పడి ఉన్న ఉగ్రాక్షుణ్ణి చిత్రసేనుడు సమీపించి, ఉగ్రాక్ష, ప్రాణాపాయకరమైన దెబ్బలేమీ తగల్లేదు కదా అని అడిగాడు. ప్రాణాపాయమా అంటూ ఉగ్రాక్షుడు బాధతో మూలిగి, ప్రాణాపాయమేమీ లేదు, బహుశా 10 రోజుల పాటు మంచం పట్టవలసి వస్తుంది. నా సేవకులు ఎంతమంది చచ్చారు అని అడిగాడు. 2 భయంకర పక్షులు ముక్కులతో చీల్చివేశాయి. 4 గాయాల బాధతో మూలుగుతున్నారు అంటూ సమీపానికి వస్తున్న రాక్షసుల కేసి తిరిగి,
శత్రువుల్లో ఒకడే కదా చచ్చింది అని అడిగాడు చిత్రసేనుడు. అవును రాజా అన్నారు వాళ్ళు. ఛీ, పిరికి పందల్లారా, ఇంతమంది రాక్షస వీరుల ఉండగా ఎక్కడి నుంచో వచ్చిన మానవ మాతృలు మనల్ని చావగొట్టడమా, ఛీ అంటూ ఉగ్రాక్షుడు లేవబోయాడు. అంతలో అతడి సేవకుడు దగ్గరికొచ్చి అతన్ని నడుము భుజాలు పట్టుకుని లేవనెత్తి నిలబెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకా ఇలాంటి మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.